Hello aspirants, welcome to our channel DISC Civil Services in Detail, guiding aspirants to become officers. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అండి వీక్లీ రౌండప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో హై ప్రాబబుల్ టాపిక్స్ ఈ వీక్లో ఏవైతే కరెంట్ ఈవెంట్స్లో ఉన్నాయో వాటిని ఎంసీక్యూస్ ఫార్మాట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఎంసీక్యూస్లో ఉన్న పర్టికులర్ కాన్సెప్ట్, కాంటెక్స్ట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్ని కూడా డిస్కస్ చేస్తామండి. దీనివల్ల మీకు కరెంట్ అఫైర్స్ రివిజన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏదైతే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా రైట్ ఆప్షన్ చూస్ చేయాలి, ఎలా రాంగ్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలనేది తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబస్లో ఎంత కీ రోల్ ప్లే చేస్తాయో మనందరికీ తెలిసిన విషయమే అండి. But we ignore sometimes the most important topics as we do lack of that అనలిటికల్ పార్ట్ కానీ లేకపోతే మనం అనలైజ్ చేసి ప్రిపేర్ అయ్యే విధానం కానీ మనం స్ట్రాటజీ కానీ సమ్టైమ్స్ వీ మిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో అలా మిస్ అవ్వకుండా ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ యువర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని చూస్ చేసి ఇక్కడ మీకు ఆ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నామండి. దీస్ ఆర్ ద వెరీ హెల్ప్ఫుల్ సెషన్. ఇట్స్ ఎ క్విక్ ఫిక్స్ రివిజన్ అండి. హార్డ్లీ 10 to 15 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. అక్కడ మీకు క్వశ్చన్స్ని డిస్కస్ చేయడంతో పాటు ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించిన హోల్ కరెంట్ ఈవెంట్ ఏదైతే ఉందో మీకు ఒక అనాలిసిస్ కూడా ఇస్తాం. సో ఆ పర్టికులర్ టాపిక్లో క్వశ్చన్ ఎలా వచ్చినప్పటికీ కూడా మీరు రైట్ ఆప్షన్ పెట్టడానికి ప్రిపేర్డ్గా ఉంటారు. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో లెట్స్ బిగిన్ ద సెషన్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, షెండ్యూర్ని వన్యప్రాణుల అభయారణ్యంలో అంతరించిపోతున్న ఏ జాతి జీవులు కనిపిస్తాయి? ఏ బెంగాల్ టైగర్, బి ఆసియాటిక్ సింహం, సి సింహం తోకగల మకాక్ లైన్ టైల్డ్ మకాక్, డి మంచు చిరుత. సో సెండూర్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ సంబంధించిందండి క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాలి, ఓకే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఎందుకు ఉంది, ఏమైనా రీసెంట్ ఈవెంట్ జరిగిందా, లేకపోతే అక్కడికి సంబంధించిన ఏవైనా యానిమల్స్ని కానీ రీలొకేట్ చేయడం, ఎనీ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా అని. ఆప్షన్ నేను ఆన్సర్ చెప్తానండి. దానికి ముందు లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ చూద్దాం. ఇది కేరళలో ఉందండి, కొల్లాం డిస్ట్రిక్ట్లో. అండ్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ 1984 అండి. అండ్ దీనికి ఒక స్పెషాలిటీ కూడా ఉందండి. అగస్త్యమలై రిజర్వ్ మీకు తెలుసు కదా, బయోస్పియర్ రిజర్వ్. సో అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్లో ఇది మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ లేక్ ఉందండి. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ ఇన్ ఎకో టూరిజంలో కూడా. ఇండియాలో ఎకో టూరిజం భాగంగా ఫస్ట్ తీసుకున్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఈ పర్టికులర్ జోన్ అండి. సో ఇక్కడున్న ఆర్టిఫిషియల్ లేక్ నేమ్ తెన్మాల. These are the few important facts about Sendanmalai. Other than this, Western Ghats లో ఉంది లొకేట్ అయ్యి. ఆల్ దీస్ ఆర్ ద బేసిక్ విచ్ కేరళ అగస్త్యమలై అనగానే మనకు అర్థమైపోతుంది. బట్ దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి అండి. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అనలైజ్ కరెంట్ అఫైర్స్. నేను చెప్పేది ఏంటంటే ఒక ఇన్సిడెంట్ న్యూస్ పేపర్లో చదివేటప్పుడు ఒక జస్ట్ పైన గ్లాన్స్ ఇవ్వడం కాకుండా కొంచెం డీటెయిల్డ్ ఇన్డెప్త్ వర్క్ చేయండి. ఒక క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఎంసీక్యూ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏమైనా పీవైక్యూస్ ఉన్నాయా వీటికి రిలేటెడ్గా. సో వచ్చే ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎలా అడుగుతారు, సో మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, ఇలా ఆలోచించి కొంచెం నోట్స్ మేకింగ్ చేసుకున్నారనుకోండి కరెంట్ అఫైర్స్లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్. విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఎయిమ్స్ ప్రారంభించిన పయోధి వేటికి సంబంధించింది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. శిశువులకు కృత్రిమ పాల ఉత్పత్తి, తల్లిపాల బ్యాంకింగ్ మరియు చనుబాలివ్వడంపై అవగాహన నిర్వహణ, నవజాత శిశువులకు టీకాలు వేసే కార్యక్రమాలు, తల్లిపాల ఫార్ములా పంపిణీ. ఇక్కడ మీరు కొంచెం అనాలిసిస్గా ఆలోచిస్తే ఎయిమ్స్ రీసెంట్లీ స్టార్టెడ్ దిస్ ఇన్ న్యూఢిల్లీ అండి. మెయిన్గా ఫోకస్ వచ్చి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అండి. ఎస్పెషల్లీ ఇట్స్ ఎ డోనర్ బ్యాంక్ అండి. ఎందుకు అనంటే ఎవరైతే ప్రీమెచ్యూర్ ఇన్ఫాంట్స్ ఉంటారో, దోస్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ మిల్క్ ఆర్
గెట్ ఫీడింగ్ ఫ్రమ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రమ్ దేర్ మదర్ ఎవరైతే ఉంటారో అలాంటి ప్రీమెచ్యూర్ ఇన్ఫాంట్స్ కోసం ఎస్పెషల్లీ వాళ్ళకి న్యూట్రిషన్ అందించడానికి, వాళ్ళ ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి, అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే సర్వైవల్ కోసం. బికాస్ వెన్ ద మదర్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్, నాట్ రెడీ టు గివ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ దే హ్యావ్ టు సర్వైవ్. సో అలాంటి పిల్లల కోసం సర్వైవల్ కోసం, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం, ఇమ్యూనిటీ కోసం, న్యూట్రిషన్ సపోర్ట్ కోసం దిస్ ఈస్ ద ఇనిషియేటివ్ స్టార్టెడ్ రీసెంట్లీ ఎస్పెషల్లీ టు గివ్ దెమ్ ద ఫీడింగ్ అండి. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హ్యూమన్ డోనర్ మిల్క్ బ్యాంక్ ఎస్పెషల్లీ ఫర్ ద ప్రీమెచ్యూర్ ఇన్ఫాంట్స్. సో ఇది మీకు చెప్పిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆప్షన్ ఇక్కడ బి అండి. సో రైట్ ఆప్షన్ ఈస్ బి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఏ సంస్థ హిమపాతాల అంచనాలను హెచ్చరికలను జారీ చేస్తుంది? ఆప్షన్ ఏ ఐఎండి, ఆప్షన్ బి జిఎస్ఐ, ఆప్షన్ సి బిఆర్ఓ సరిహద్దు రోడ్ల సంస్థ, ఆప్షన్ డి ఇస్రో. చాలా సింపుల్గా చెప్పొచ్చండి ఐఎండి. దీనికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. దిస్ ఈజ్ ఏ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ వాల్యూ చైన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. భాగస్వామ్యంలో భారతదేశం పోటీదారుగా లేని దేశం ఏది? ఫస్ట్ మనం ఆలోచించాలి ఇది ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉంది అండ్ వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్. సో గ్లోబల్ చైన్ అనేది ఏంటి అంటే, గ్లోబల్ వాల్యూ చైన్ అన్నది ఇట్స్ ఏ ఇంటర్ కనెక్టెడ్ అండి, ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ ఆఫ్, నేను క్లియర్ కట్గా డీటెయిల్స్ చెప్తున్నాను సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెట్వర్క్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండి, ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అక్రాస్ మల్టిపుల్ కంట్రీస్ అండి. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్, దీనికి నేను ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అక్రాస్ మల్టిపుల్ కంట్రీస్ ఎందుకు? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ ఫర్ డెవలపింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండి, ఇంటర్నేషనల్ ట్రేడ్ని డెవలప్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ఎకానమీని డెవలప్ చేయడానికి. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అండి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఒక మొబైల్ తయారు చేసింది అనుకుందాం. సో చైనాలో ఒక మొబైల్ అసెంబుల్ అవుతున్నప్పుడు దానికి కావాల్సిన కొన్ని ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో, దానికి రెలవెంట్ కొన్ని ఏవైతే ఉంటాయో ఐటమ్స్ని మనం ఫ్రాన్స్ నుండి కానీ, యూఎస్ నుండి కానీ, సింగపూర్ నుండి కానీ, జపాన్ నుండి కానీ తీసుకొని రావచ్చు. సో వీటినన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక అంటే ఒక ఫార్మాట్లో చైనాలో మొబైల్ అసెంబుల్ చేస్తారు. So the output is China mobile, but the products which were used in that particular mobile came from different cities. So this is called global value chain. It's exclusively for the developing of international trade అండి. దీన్ని ఇండియాలో ఎలాగా ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు అంటే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ఒకటండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో అది కూడా వస్తుంది. సో ఇండియాలో మేక్ ఇన్ ఇండియా వస్తుంది అండ్ నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్లో కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఏరియా వేర్ వీఆర్ ఫోకసింగ్ అండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆప్షన్ ఇప్పుడు మీరు ఈజీగా చెప్పొచ్చు. భారతదేశంలో పోటీదారునిగా లేనిది అంది, లేని దేశం ఏది అంది. సో ఇలాంటి కీవర్డ్స్ని చూసుకొని జాగ్రత్తగా ఆన్సర్ పెట్టాలి. ఆప్షన్ డి అండి. అమీర్ ఖుష్రూ ఏ సూఫీ గురువుకి శిష్యుడు? అమీర్ ఖుష్రూ వాజ్ మెనీ టైమ్స్ ఆస్క్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. వి ఆల్ నో, ఎస్, ఆయన ఒక సూఫీ సైంట్ అండ్ ఆయన ఒక పోయెట్, ఒక మ్యూజిషియన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హీ బిలాంగ్స్ టు 13th century. సో దీస్ ఆర్ ద ఫ్యూ బేసిక్ పాయింట్స్ అండి. ఇప్పుడు ఎందుకు కరెంట్ అఫైర్లో ఈ క్వశ్చన్ రావడానికి రీజన్ ఏంటి, వై ఇన్ న్యూస్, అది మనం ఆలోచించాలి. లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసి ఉండాలి. సో ఏ సూఫీ గురువుకి శిష్యుడు అన్నప్పుడు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉందండి. హీఈస్ ద వన్ హూ వర్క్డ్ ఫర్ ఖవాల్ అండ్ తరానా అండ్ గజల్స్ అండ్ ఆల్. అండ్ హిందవి అన్న ఒక కొత్త కాన్సెప్ట్ని, అంటే హిందీని ఉర్దూని కలిపి హిందవి అన్న కాన్సెప్ట్ని కూడా హీ వాజ్ ద వన్ హూ డిజైన్డ్ అండి, హూ ప్రొపగేటెడ్. అట్ ద సేమ్ టైమ్ హీ వర్క్డ్ ఫర్ 5 సుల్తాన్స్ అండి, 5 ఢిల్లీ సుల్తానేట్స్ దగ్గర ఈయన వర్క్ చేశారు. అమాంగ్ దెమ్ జలాలుద్దీన్ అండ్ అలావుద్దీన్ ఖిల్జీ ఆర్ ద వన్. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఏ సూఫీ గురువుకి శిష్యుడు అన్నప్పుడు ఆప్షన్ సీదా నిజాముద్దీన్ ఔలియా అండి.
హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం మీరు మిడివల్ హిస్టరీ చదువున్నా కూడా ఈజీగా చెప్పేయచ్చు. దీస్ ఆర్ ద ఫేమస్ పర్సనాలిటీ అండి. డెఫినెట్లీ వస్తాయి. అండ్ వాళ్ళు చేసిన లిటరేటరీ కాంట్రిబ్యూషన్ కానీ, మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ కానీ, ఆ పర్టికులర్ టైం పీరియడ్లో వాళ్ళు రచించిన పుస్తకాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఒకసారి చూడండి. ఎస్, ఖాళీ ఫండ్, ఇట్ వాజ్ అగైన్ ఇన్ న్యూస్. చెప్పాను కదండి, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ షుడ్ కమ్ ఇన్ యువర్ మైండ్. ఎందుకు న్యూస్లో ఉంది? క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. ఖాళీ ఫండ్ లక్ష్యాలను ఏ అంతర్జాతీయ జీవ వైవిధ్య ఫ్రేమ్వర్క్ మార్గనిర్దేశం చేస్తుంది? వాతావరణ మార్పుపై పారిస్ ఒప్పందం, ఇట్స్ ఎ పారిస్ అగ్రిమెంట్. కున్మింగం మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ చట్టం, జన్యు వనరులపై నగోయా ప్రోటోకాల్, అటవీ పునరుద్ధరణ కోసం బన్ ఛాలెంజ్. ఫస్ట్ ఖాళీ ఫండ్ ఏంటి అంటే మనకు తెలియాలండి, బికాస్ ఇట్ ఈస్ ద ఇంటర్నేషనల్ ఫండ్ అండి. ఇట్ ఈస్ ద ఇంటర్నేషనల్ ఫండ్. ఎందుకు జనరేట్ చేస్తారు అంటే ఎక్స్క్లూజివ్లీ టు ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ అండ్ ఇంప్లిమెంటెడ్ బై యుఎన్డిపి అండ్ యుఎన్ఈపి అండి. మెయిన్ మోటో వచ్చి ఏదైతే కన్మింగం మాంట్రియల్ గ్లోబల్ ఉందో, GBF, to reduce the to improve biodiversity and to reduce the pollution, ఏదైతే ఈ GBF గోల్ ఉందో, టు రీచ్ ఇట్ బై 2030, దానికోసం జనరేట్ చేస్తున్న ఖాళీ ఫండ్. సో ఇది చెప్పిన తర్వాత మీకు ఈజీగా ఆప్షన్ అర్థమైపోయి ఉండాలి. హియర్ ద ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్. మారిషస్లో కింది వాటిలో ఏ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భారతదేశం మద్దతిస్తుంది? మారిషస్కి సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్ థింగ్ విచ్ షుడ్ కమ్ ఇన్ యువర్ మైండ్, ఎందుకు వచ్చింది, న్యూస్లో ఎందుకు ఉంది? మార్చ్ 2025లో మన హానరబుల్ పిఎం గారు మారిషస్కి విజిటెడ్ మారిషస్. అప్పుడు కొన్ని ట్రేడ్ రిలేటెడ్, కొన్ని మ్యారిటైమ్ సెక్యూరిటీ రిలేటెడ్, కొన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బయోలేటరల్ అండ్ మల్టీలేటరల్ డీల్స్ జరిగాయి. సో వాటిలో సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. ఎలా? మారిషస్ యొక్క ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ, లేదా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం, లేదా మారిషస్లో కొత్త ఓడరేవు అభివృద్ధి, లేదా AI పరిశోధనా కేంద్రం ఏర్పాటు. ఇక్కడ ఆప్షన్ తిన్నగా చెప్పొచ్చండి. అంటే మనం కరెంట్ అఫైర్స్ డైలీ అనాలిసిస్ ప్రిపేర్ అయితే కనుక, ఈవెన్ మన కరెంట్ అఫైర్స్ హిందూ క్లాసెస్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో అది మీరు రెగ్యులర్గా ఫాలో అయితే కనుక ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా పెట్టొచ్చు. ఎగ్జామ్లో కూడా ఇవే వస్తాయండి. మనం ఏదో చాలా కష్టపడిపోయి హైరాణ పడిపోయి ఎక్కడెక్కడికో కాన్సెప్ట్స్ కోసం, నోట్స్ కోసం, ఏదేదో మ్యాగజైన్స్ కోసం హడావిడి పడతాం. కానీ నిజం చెప్పాలంటే జరుగుతున్న ఈవెంట్స్ని ప్రాపర్గా ఫాలో చేస్తే, ఏం జరుగుతుంది అన్నది అర్థం చేసుకుంటే అక్కడి నుండే క్వశ్చన్స్ వస్తాయి. మనం ఆన్సర్స్ ఈజీగా చూస్ చేయొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ కొత్త పార్లమెంట్ భవనం. సో కమింగ్ బ్యాక్ టు ఇండియా మారిషస్ రిలేషన్స్, మహాసాగర్ వాజ్ ఇన్ న్యూస్ అండి. సాగర్ అభియాన్ అక్కడి నుండే స్టార్ట్ చేశారు. అగైన్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ మహాసాగర్ విజన్. ఎందుకంటే రీసెంట్ విజిట్లో జరిగిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ ఇదే, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది మ్యారిటైమ్ సెక్యూరిటీ, ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఎకానమీ. అది చాలా కాన్సెప్ట్. నేను ఆల్రెడీ ఇండియా మారిషస్ రిలేషన్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఒక పర్టికులర్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సెపరేట్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా మారిషస్ రిలేషన్స్ అని రిలీజ్ చేశాను. ప్లీజ్ గో త్రూ దట్ వీడియో వన్స్ అండ్ మేక్ ఇట్ నోట్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్పుట్స్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ దేర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ అండి. భారతదేశంలో ప్రభుత్వ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం కోసం ఉద్దేశించిన రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ ఏంటి? డిజిటల్ ఇండియా, ప్రగతి, మిషన్ కర్మయోగి, లోక్పాల్ మరియు లోకాయుక్తలు. ఆన్సర్ చూడగానే మీకు టక్కని తెలిసిపోవాలండి. ప్రగతి ఈజ్ ద ఆన్సర్, బికాస్ డిజిటల్ ఇండియా హ్యాస్ టు డూ నథింగ్ విత్ దిస్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్. Pragati is the one which is taking care of, and Mission Karmayogi is exclusively focusing on 6 areas of the civil servants works ఏవైతే ఉన్నాయో డెలివర్ చేయడానికి, దానికి సంబంధించిన వర్క్. అండ్ డిజిటల్ ఇండియా మన అందరికీ తెలిసిన విషయమే. సో ఆప్షన్ ఈస్ బి అండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మీరు ఈజీగా పెట్టగలుగుతారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మహిళా ఓటర్లు ఉన్న రాష్ట్రం ఏది? అగైన్ బికాస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇయర్ చాలా న్యూస్లో ఉంది. బికాస్ ఆఫ్ ద ఎలక్షన్స్, బికాస్ ఆఫ్ దీస్ ఇష్యూస్,
క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఎలక్షన్ కమిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఆబ్జెక్టివ్స్ కానీ, రోల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్స్ కానీ, ఇవన్నీ ఒకసారి మీరు చూసుకుంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. బికాస్ ఈ పర్టికులర్ టాపిక్ డెఫినెట్లీ హై ప్రాపబుల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అట్ ద సేమ్ టైం పర్సంటేజెస్ ఆఫ్ ఓటర్స్ కానీ, లేకపోతే ఓటర్స్ టర్న్అవుట్ కానీ, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఈవెన్ గ్రూప్ వన్లో, ఏపీఎస్సి గ్రూప్ వన్లో దీనికి సంబంధించిన సెపరేట్ కాన్సెప్టే ఉంది కదా. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. ఆప్షన్స్ ఏ తమిళనాడు, బి పశ్చిమ బెంగాల్, సి పుదుచ్చేరి, డి రాజస్థాన్. సో అత్యధిక మహిళా ఓటర్లు ఉన్న రాష్ట్రం ఏది అంటే సి అండి, పుదుచ్చేరి. రిజర్వేషన్ల కారణంగా పంచాయతీ స్థాయిలో మహిళా ప్రాతినిధ్యంలో ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం విజయం సాధించింది? And again, because of these reservations and elections, all these issues, this was in news Sunday. Options A Gujarat, B Bihar, C Maharashtra, D Punjab. These are factual andi, directly factual based questions. Option Bihar andi. ప్రభుత్వ రికార్డులకు ప్రాప్యతను నిర్ధారించడం మరియు పారదర్శకతను ప్రోత్సహించడం ద్వారా కింది చట్టాలలో ఏది భారతీయ పౌరులకు అధికారం ఇస్తుంది? ఆప్షన్ ఏ సమాచార హక్కు చట్టం 2005, అవినీతి నిరోధక చట్టం 1988, విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2014, లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013. ఇది నేను అగైన్ అండ్ అగైన్ ఐమ్ స్ట్రెస్సింగ్ ఆన్ అండి. కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ ఏదైతే ఉందో, న్యూస్ పేపర్ రీడింగ్ ఏదైతే ఉందో, డైలీ చేస్తే మీరు ఎక్స్ట్రాగా ఏ ఎఫర్ట్ పెట్టక్కర్లేదండి. క్వశ్చన్ చదవగానే సీదా అర్థమవుతుంది. ఎస్, ద ఆప్షన్ ఈస్, గెస్ వాట్? Shall I give the answer or will you comment about this answer in our comment section? Okay, I'll leave this answer. అంటే నేను ఈ ఆన్సర్ చెప్పకుండా ఈ ఒక్క క్వశ్చన్ని విడిచిపెడుతున్నాను. ఆన్సర్ని మన కమెంట్ సెక్షన్లో మీరు టైప్ చేసి పెట్టండి. అండ్ దిస్ సెషన్ ఈజ్ ఓవర్ ఫర్ నౌ. బాగా చదువుకోండి. ఏ డౌట్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, మన కామెంట్ సెక్షన్లో కానీ యూ డ్రాప్ ఎ మెసేజ్. Whole team will be always there to support and guide and mentor you whenever you need any kind of assistance or guidance or support system. Don't hesitate to ask and take care of your health too, because the summers are temperatures too high unnai, and health is also very much important. Please do consistent preparation and do take care of your health too. Have a wonderful day. Thank you so much.